ఉండదు, బ్యారేజ్ లాగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. ఇది తీవ్రమైనటువంటి ద్రోహం ఆంధ్ర రాష్ట్రానికని మనవి చేస్తున్నా. ఏ విధంగా అయితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజీని మంట కలిపాడో, ఇవాళ పోలవరం ప్రాజెక్టును కూడా మంట కలిపేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. పార్లమెంట్లో చాలా స్పష్టంగా చెబితే పార్లమెంట్ సభ్యులు కాముగా ఊరుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కేబినెట్ లో ఇదే నిర్ణయం తీసుకుంటే కేవలం 30,436 కోట్లు మాత్రమే ఇచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటే, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రులు కూడా సెంట్రల్ కేబినెట్ లో ఉన్నారు. వాళ్ళు కూడా కిమన్న ఆస్తి అంటే ఏం చేస్తున్నారు? చాలా ద్రోహం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మాట్లాడితే పోలవరం అంటాడు, మళ్ళా దోపిడీ కార్యక్రమే. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు కదా, 2014-19లో సర్వనాశనం చేశాడు. మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఏం జరుగుతుంది అక్కడ పోలవరంలో? మళ్ళా సర్వనాశనం చేసే కార్యక్రమమే జరుగుతూ ఉంది. అప్పుడేమో ఏదో సోమవారం మంగళవారం ఏదో వారం వెళ్ళాడు. ఇప్పుడు వారం వెళ్ళటలా, ఎందుకో మరి తెలియదు. ఎందుకంటే కమిషన్ రావనుకున్నాడు, ఏమో మరి తెలియదు, నాకు అర్థం కాల. ఈ రకంగా పోలవరాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తూ మా మీద బురదలే కార్యక్రమాలు చేస్తున్నారు. డయాఫ్రమ్ వాళ్ళు మా టైంలో కొట్టుకుపోయిందని, దానికి మేమే కారణం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతూ ఉంది. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని కూర్చునేటువంటి కార్యక్రమం చేయటం వల్ల నష్టం జరుగుతూ ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్ లో చెబితే అందరూ నోరు మూసు కూర్చున్నారు. 55,656 కోట్ల రూపాయలు రివైజ్డ్ డిపిఆర్ ప్రకారం రావాల్సినటువంటి మనీని కూడా రాకోకుండా మేము ఇవ్వము, కేవలం 30.436 కోట్లు మాత్రమే ఇస్తామంటే హిమ్మన్నాస్తిగా కూర్చుని రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులను ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమైపోయారు. పోలవరం అయినా అమరావతి అయినా క్యాషే తప్ప ప్రజల శ్రేయస్సు ఆలోచించే పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు లేరనే విషయాన్ని దయచేసి మీరు ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం కూడా ఇది కూడా చెప్పిన తర్వాత మీరు ఏమంటే ప్రశ్న అడుగుదు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని వెళ్ళాడు. డ్రామా మీరు జనరల్గా పెన్షన్లు పంచడం అనేది రొటీన్గా జరిగేదే. కానీ ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా ప్లాన్ చేస్తాడు. సినిమా పక్కీలో డ్రామా ప్లాన్ చేస్తాడు. దత్తపుత్రుడేమో ఒక చోటుకి వెళ్తాడు, సొంత పుత్రుడు ఒక చోటుకి వెళ్తాడు, ఈయన ఒక చోటుకి వెళ్తాడు. ఆ క్రమంలోనే పార్వతీపురం జిల్లా భామిని స్కూల్కి వెళ్ళారు. బ్రహ్మాండ సెట్టింగ్ వేశారు, క్లాస్ రూమ్లో కాదు బయట సెట్టింగ్ వేశారు. అద్భుతమైన సెట్టింగ్, సినిమా సెట్టింగ్ వేశారు. దానిలో సరే మా మీద విమర్శలు, అయ్యో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కూడా కలిసి వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడారు. ఒకసారి గమనించమంటున్నా, ఆ బెంచీలు ఎక్కడి, ఆ బోర్డులు ఎక్కడి, ఎన్ని ఎక్కడి, అక్కడ మీరు సెట్టింగ్ లో పెట్టిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మా బడి కార్యక్రమంలో సప్లై చేసినటువంటి వాటి మీదే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు. కాదని చెప్పమడుగుతున్నా. కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చెబుతా నోరా తాటి పట్టా అని అడుగుతా ఉన్నా. మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నీ కుమారుడికి విద్యాశాఖ ఇచ్చిన తర్వాత ఒక్క స్కూల్ అయినా బాగు చేసావా చెప్పు? కాకపోతే ఒక్క స్కూలు బాగు చేశావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల స్కూళ్లను బాగు చేశాడో ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నా. మొత్తం ఒక సినిమా షూటింగ్ లాగా, వ్యవహారం లాగా చంద్రబాబు నాయుడు గారు మరి దిగంగానే కలెక్టర్ గారు లోకేష్ గారు ఈయన తీసుకెళ్తాం, అక్కడ కూర్చోబెడతాం, మంచి సినిమా సెట్టింగు స్క్రిప్టు బ్రహ్మాండంగా చేశారు. గొప్పలు చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేసినా నాడు నేడు మనబడి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాటి మీదే ట్యాబులు తీసేశారండి. సెల్లో చెబుతున్నారు, ఇట్టా తీసి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తాం, ఇట్టా చూసి లేదా అక్కడ చూపిస్తున్నావు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సెల్ ఏముంటాయి, ఉన్న ట్యాబులు అన్ని కూడా తీసేవే, ట్యాబులు సప్లై లేదే. విద్యార్థులకి ఈ విధంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కలిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవ క్లాస్ రూమ్ లా కాకుండా ప్రైవేట్గా పెట్టినా
జరిగేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వస్తువుల దగ్గరే మీరు కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికిన విద్యాలయాల్ని నాశనం చేశాడు, విద్యా వ్యవస్థ నాశనం చేశాడని చెబుతున్నారు కదా. మొన్న పాపం లోకేష్ అందరికి ట్రైనింగ్ ఇచ్చి మాక్ అసెంబ్లీ పెట్టాడు. దానిలో పాపం కుర్రోని పట్టుకొచ్చారు, ఏదో పాపం యాక్ట్ చేశాడు ఈ మాక్ అసెంబ్లీలో. తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు, నీ హీరో ఎవరు అంటే నా సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. ఎందుకన్నావా అంటే బళ్ళు బాగు చేశాడండి, స్కూల్ బాగు చేశాడండి, విద్యాలయాలన్నింటినీ కూడా మెరుగుపరిచాడండి అని చెప్పాడు. అతనుకున్న జ్ఞానం కూడా మీకు లేదు, ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు విద్యాలయాల్ని వైద్యాలయాల్ని బాగు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి. ఆ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకుని, మొన్నేదో నీకు భ్రమపడి నీకు ఓట్లు వేశారు, నువ్వంతా కూడా తూతు మంత్రం చేశావనే భావన కలుగుతా ఉంది. దీన్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ చేశారు. దానిలో చాలా విషయాలు మాట్లాడారు. పాపం మంత్రులు శ్రద్ధగానే విన్నట్టున్నారు. అందరు మంత్రులు బాగా శ్రద్ధగా విన్నారు, సంతోషం. శ్రద్ధగా విన్న తర్వాత మెచ్చుకోలేరు కదా పాపం, ఎందుకంటే మెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు. అందుకని విమర్శించే కార్యక్రమంలోకి వచ్చారు. పాపం మంత్రులు ఒకడొకరే వాటాలు వేసుకుని విమర్శించే కార్యక్రమం మాట్లాడుతున్నారు. గౌరవనీయులైన హోంమంత్రి గారు ఆమె మాట్లాడుతుంటది, ఈ 16 మాసాల్లో 16 రోజులైనా ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో అని మాట్లాడుతుంది ఆమె. హోంమంత్రి గారు మైక్ ముందు హోంమంత్రి కానీ పాపం ఆమె దగ్గర లాఠీ ఉండదు, తుపాకీ ఉండదు. నేను చెప్పింది కదా, ఆమె చెప్పింది. అంతా లోకేష్ చూసుకోవటమే. ఈమెదో అడపదడప ప్రెస్సుల్లో అగ్రెసివ్గా మాట్లాడడానికి పనికొచ్చేటటువంటి హోంమంత్రివే తప్ప హోంమంత్రి బాధ్యతల్లో నీకు ఏమాత్రం ప్రమేయం లేదనే అంశం అందరికీ తెలుసు. కానీ మీరు ఫోజు పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని పోటీపడి విమర్శించే కార్యక్రమాలు చేస్తున్నారు. 16 రోజులు కూడా లేరు అంటున్నారు. 16 మాసాల్లో 16 రోజులు కూడా లేరు. వారానికి 4 రోజులు ఇక్కడే ఉంటున్నాడమ్మా. నీకు అనుమానం ఉంటే ఒకసారి రా, మంచి కాఫీ ఇప్పించి మేము చూపించి పంపిస్తాము. అంతే తప్ప ఇలాంటి చౌకబారు విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం దయచేసి చేయవద్దు అంటున్నా. నాకు తెలియగలుగుతాండి, అసలు చంద్రబాబు నాయుడు గారు కరగట్టు పక్కన ఎవరిదో ఇంటో ఉన్నాడు కదా, ఏది అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా. ఎన్నాళ్ళు ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో? ఎన్నాళ్ళు ఉన్నారు మీరు? బాబు కొడుకులు ఇద్దరు. లేదు డిప్యూటీ సీఎం దత్తపుత్రులు ఎన్నాళ్ళు ఉన్నారు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు? అప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారే? ఇప్పుడు వెళ్తున్నారా హైదరాబాదు? వెళ్ళట్లేదా? ఎన్ని రోజులకోసారి హైదరాబాద్ వెళ్తున్నారు? మీ అబ్బాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు. సరే ఇప్పుడు వెళ్తాడో లేదు తెలియదు, ఈ మధ్య వివాదం అయింది కదా, నాకెందుకు దాని సంగతి నాకు అనవసరం. కానీ ఎన్నిసార్లు వెళ్తున్నారు హైదరాబాద్ మీరు? అసలు మీ హెడ్ క్వార్టర్ ఇది హైదరాబాదా అమరావతి? హైదరాబాద్లో ఇల్లుందా, అమరావతిలో ఇల్లుందా? అమరావతిలో అద్భుతమైన ఇల్లు ఉంది కదా, మీకుందా? అద్దిల్లు, ఎవడి కొంపలోనే ఉంటున్నావు, నీకు సొంత కొంప లేదు. హైదరాబాద్ లో మాత్రం సొంత కొంప ఉంది, అద్భుతమైన కొంప ఉంది, ఎవరు చూడటానికి వీలేదు. అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరన్నా వెళ్తే చూపిస్తారు తప్ప ఇంకెవరికి చూపించారు. రహస్యం ఆ ఇల్లు. ఇంతవరకు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా, అమరావతిని హెడ్ క్వార్టర్ ఇల్లు కట్టుకోవాలా. పునాదులు వేసానంటున్నావు, మొన్న ఈ మధ్యన కొన్నానన్నారు 5 ఎకరాలు 6 ఎకరాలు. ఏంది? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీరు ఏది ఈ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి స్థాయి మీకుందా అని అడుగుతా ఉన్నా. అదేమంటే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. మరి చంద్రబాబు ఎక్కడ ఎమ్మెల్యేనే? లోకేష్ ఎక్కడ ఎమ్మెల్యేనే? మీరెక్కడ ఎమ్మెల్యేలే? మాజీ ముఖ్యమంత్రి మర్చిపోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ విధంగా మమ్మల్ని ఏమో జగన్ బ్యాచ్ అంట. మీరే బ్యాచే? ఎల్లో బ్యాచ్ కాదు, ఇసుక బ్యాచ్ కాదు, లిక్కర్ బ్యాచ్ కాదు, మట్టి బ్యాచ్ కాదు, కొట్టుకు తింటమేగా అందరూ ఎమ్మెల్యేలు కొట్టుకు తింటమే పని ఈ రాష్ట్రంలో. నేను చెప్పిన మాట కాదు ఇది, మీ ఎల్లో మీడియా రాస్తుంది. అక్కడక్కడ ఎమ్మెల్యేలు కొట్టుకు తింటున్నారు, ఎమ్మెల్యేలు డబ్బులు మింగేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడే నాకు అర్థం కాల. వాళ్ళు ఏమైనా అంటాడా అనే ధైర్యం ఉందా? లేదు. బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు, డబ్బులు కుమ్ముకోటాలు. మీరు ఇవాళ
జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని అడుగుతా ఉన్నా.